హాయ్ అండి. వెల్కమ్ టు తెలుగు బిగ్ బాస్ సీజన్ 9. ఇది ప్రోమో 2 చూసానండి ఇప్పుడే. సో, దాని గురించి 2 ముక్కలు మాట్లాడాలనిపించింది. సో, బిఫోర్ దట్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. లైక్ గూడా చేయండి. ఖచ్చితంగా ఈ వీడియో నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. సో, ఒకవేళ ఇప్పుడు లైక్ చేయకపోతే తర్వాతన్నా వీడియో నచ్చితేనే లైక్ చేయండనమాట. సో, ప్రోమో 2 చూస్తే గనక నిన్న అంటే ఇది సాటర్‌డే, సండే ఎపిసోడ్ కంబైన్‌గా ఉంటుందండి. అంటే వాళ్ళకి దాదాపుగా ఒక 4 అవర్స్ గ్యాప్ ఉంటుంది మధ్యలో. వాళ్ళు ఫుడ్ ప్రిపేర్ చేసుకొని ఫుడ్ తింటూ ఉంటారు. లేదంటే ముందరే ప్రిపేర్ చేసుకుంటే కనుక తింటారనమాట. నాగార్జున గారైతే ఆహ్, మినిమమ్ 3-4 ఇయర్స్ 4 అవర్స్ అయితే గనక బ్రేక్ అయితే తీసుకుంటారు. సో, ఆ బ్రేక్‌లోనే వీళ్ళు బట్టలు మార్చుకొని ఇంకా ఫుడ్ తినేసి రెడీగా ఉండాలనమాట. సో, అలాంటప్పుడు నిన్న జరిగిన దాంట్లో సంజన గారు తనంతటికి తాను వెళ్ళిపోతాను అనలేదు. అలాగే బిగ్ బాస్ ఎప్పుడైతే వీళ్ళ చేత అంటే ఇమాన్యుయల్, రీతు చౌదరి, మన భరణి అండ్ తనూజ చేత సాక్రిఫైస్ చేయించడానికి రెడీ అయిపోయారనమాట. సేమ్ ఓల్డ్ అదేంటది పీఆర్ స్టంట్. సో, సాక్రిఫైస్ చేస్తే నువ్వు ఇది చేయొచ్చు. సాక్రిఫైస్ అంటే వాళ్ళు ఒప్పుకుంటే వీళ్ళు ఇది చెయ్యొచ్చు అని చెప్పారు గాబట్టి వాళ్ళకి ఆ అవకాశం ఇచ్చారు. అవకాశంలో వీళ్ళేం జేశారు, ఆమె సారీ చెప్తే ఓకే అని చెప్పారు గానీ, ఏ ఒక్కళ్ళైనా పాయింట్ ఔట్ చేశారా? ఇది తప్పు చేశారు, ఈమెకి అర్హత లేదు, లేదంటే ఈమె కరెక్ట్‌గా చేశారు, ఈమెది కరెక్ట్ ఉండాలి అని చెప్పిన వాళ్ళు లేరు. సేఫ్‌గా నేను ఈ పర్టిక్యులర్ దీంట్లో నా యొక్క హ్యాండ్ ఉంది. నేను ఖచ్చితంగా ఈమెని ఉంచేయొచ్చు. ఏమవుతుందో చూద్దాము అన్నట్టుగా లేదంటే ఎగెయిన్స్ట్ ఆడియన్స్ ఎళ్ళిపోకూడదు. ఎందుకంటే ఎలాగైనా తప్పయిపోయి ఉంటుంది. ఎలాగో ఓటింగ్‌తో ఎళ్ళిపోతుంది ఈ వీక్. అంటే సండే రేపటి ఎపిసోడ్‌లో ఎళ్ళిపోతుంది. సో, ఇచ్చేద్దాం అని జెప్పి ఇచ్చి పడేసినట్టుగా వాళ్ళు ప్లాన్ యేసుకున్నట్టుగా ఏదో అందరూ మొఖాలన్నీ గూడా దిగాలుగా పెట్టుకొని చెప్పేశారు గదా! చెప్పేసిన తర్వాత ఈమె ఏం జేసింది, నాకు అవసరం లేదు సార్ వీళ్ళు జెప్పేదేంటి అని అన్ని వాళ్ళ ముందరే ఇంత హై డ్రామా నడిచింది. మీకు చూస్తే గనక చాలా కట్టలు కట్టల కింద ఉంటుంది. మనకొచ్చిన ఈ సమాచారం ఆర్ వాటెవర్ సోషల్ మీడియా ద్వారా మనకు అందిన సమాచారం ఏంటంటే, మినిమమ్ అదొక 4 అవర్స్ జరిగిందంటండి. ఎపిసోడ్ మామూలుగా ఎప్పుడు గూడా 4 అవర్స్, 5 అవర్స్ వీళ్ళు ఇది జరుగుతుంది. ఏది షూటింగ్. అలాంటి దాంట్లోనే ఒక 2-3 అవర్స్ ఓన్లీ సంజన గారి ఇష్యూనే జరిగిందంట. అందు గురించే దాని తర్వాత ధీమన్, పవన్ కళ్యాణ్, రీతు గొడవ ఇవన్నీ ఉన్నాయి చూడండి. అవన్నీ ఫాస్ట్‌గా లాగించేశారు నిన్న ఎపిసోడ్‌లో మీరు చూసుంటే గనక. అంతసేపు జరిగిన దాంట్లో గూడా ఆమె తల వంచకుండా లాస్ట్‌కి ఇంకేదో ఒకటి చెప్పాలి గదా! అన్నట్టు ఓకే. సారీ రీతు అని చెప్పింది తప్పితే ఆమె అంతటికి ఆమె క్లియర్‌గా ఖచ్చితంగా బాధపడి లేకపోతే ఫీల్ అయ్యి చెప్పినదేమన్నా ఉందా అండి? ఏమీ లేదు. ఓకే. అలాంటి దాని గురించి ఈరోజు పెట్టిన బిగ్ బాస్ గేమ్ ఏంటి? ఆ పర్టిక్యులర్ చెట్టు మీద ఉన్న ఫోటోల్లో ఎవరికీ అర్హత లేదు టాప్ 5కి ఎళ్ళడానికి అన్నవాళ్ళు, అర్హత లేదు టాప్ 5కి ఎళ్ళాలి లేకపోతే నెక్స్ట్ ము ముందుకి అడుగేయడానికి అర్హత లేదు అన్నప్పుడు, వీళ్ళు ఏ విధంగా అసలు అదే పాయింట్లు తీసుకొనొచ్చి ఎలా పెడతారండి? 4 అవర్స్ ముందరో, 5 అవర్స్ ముందరో వీళ్ళందరూ గూడా ఆముండాలి అన్నట్టుగా చెప్పిన వ్యక్తులు అప్పుడే చెప్పొచ్చు కదా! లేదండి ఆమె తప్పు చేసింది. తమిళ్‌లోనో, హిందీలోనో ఎక్కడో చాలా చోట్ల జరిగాయండి ఇవన్నీ. నాకంత ఐడియా లేదు. కాకపోతే హౌస్‌మేట్స్ కూడా పంపించే ఇదుంటుందనమాట. ఏంటంటే ఒక 6 మెంబర్స్‌కి ఇబ్బంది కలిగింది. హౌస్ హార్మనీ దెబ్బతింది. బికాస్ ఆఫ్ హర్ ఆర్ హిస్ బిహేవియర్ అవ్వనివ్వండి, లేకపోతే మాటలు అవ్వనివ్వండి, ఏదో సంథింగ్ ఏం చేసినా గూడా వాళ్ళు చేసిన దానికి నచ్చకపోతే హౌస్‌మేట్స్ గూడా వాళ్ళందరూ ఓట్ చేసి పంపించేయొచ్చు. బిగ్ బాస్ ఆ అవకాశం ఇస్తాడు. నిన్న వీళ్ళకొచ్చిన అవకాశాన్ని అలాగే వినియోగించుకోవాల్సింది. అలాగనే పంపించారు. కానీ కాదు. వీళ్ళేంటి అమ్మో! ఎవరు ఆడియన్స్ మనల్ని తిట్టుకుంటారేమో, అమ్మో! ఈమె మనల్ని తిట్టుకుంటుందేమో ఒకవేళ ఓటింగ్‌లో ఎళ్ళకపోతే అదేదో వాళ్ళ మీదకే వదిలేస్తే వాళ్ళే చూసుకుంటారు గదా! ఈమె ఎలాగో ఈ వీక్ ఖచ్చితంగా ఎళ్ళిపోతుంది. ఈమెకి తక్కువ ఓటింగ్ ఉంది. దివ్య తినే ఉంటారు కాబట్టి మోస్ట్‌లీ దివ్యకి ఒకవేళ కాకపోయినా డబుల్ ఎలిమినేషన్‌లో గూడా పోతుందని వీళ్ళకి ఖచ్చితంగా ఐడియా ఉంటదనమాట. డబుల్ ఎలిమినేషన్ అనేది. ఎందుకంటే వీళ్ళకి ప్రతిసారి లెక్కలేసుకొని ఇవన్నీ అందరూ చేస్తారండి. వీళ్ళకందరూ ఎవ్వరు తెలివి తక్కువ ఉన్నవాళ్ళు ఎవ్వరు లేరు. అందరికీ తెలుసు. అంత ఆలోచించి అంత చేసిన వాళ్ళు ఈ చిన్న లాజిక్ 'ప్రకాష్ రాజ్' డైలాగ్‌లాగా చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారో అర్థం కావట్ల. ప్రతి ఒక్కళ్ళు వచ్చి ఒకటిలనే కార్నర్ చేస్తే సింపతి యాంగిల్ వర్క్ అవుతుంది అన్నది ఏమి అర్థం లేదండి.
అసలు ఆమె చేసిన తప్పేంటి? సరే తప్పే అనుకుందాం. హౌస్‌మేట్స్‌కి నచ్చలేదు. ప్రతి ఒక్కళ్ళు 8 మంది వచ్చి బాధేస్తారా? అదేంటి 8 మంది ప్రోమోలో నలుగురే చూపించారు గదా! అనుకోవచ్చు. ఇంక మిగిలిందెవరు? దివ్య అండ్ రీతూ చౌదరి. సో, వాళ్ళిద్దరు గూడా నాకు తెలిసి లేకపోతే దివ్య ఏమో తెలీదు గానీ, రీతూ చౌదరి ఇష్యూయే కాబట్టి తను గూడా బాధకపోతే ఇంకా సేఫ్ గేమ్ ఆడిందనే అనుకుంటారని గూడా అనుకోవచ్చండి. సో, అలాంటిది 8కి 8 మంది బాధేస్తే అసలు ఏమన్నా ఉందా? ఆమె తప్పే చేయలేదు. అసలు ఆడియన్స్‌లో నిన్న రియాక్షన్ నేను మామూలుగానే ఫాలో అవుతూ ఉంటానండి. చాలా అన్ని పేజెస్ అన్నీ ఇవి గూడా. చూస్తే ప్రతి ఒక్కళ్ళు ప్రతి కంటెంట్ స్టార్ మా ప్రోమోస్ అన్నిట్లి కింద గూడా ఎప్పుడూ లేనిది అంటే తనూజ, కళ్యాణ్ వీళ్ళు పీఆర్ బ్యాచ్ ఉంటుందండి. వాళ్ళిద్దరిది పక్కన పెట్టండి. వాళ్ళది కాకుండా ఇంకా సంజన, 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 సంజన అని జెన్యూన్ ఆడియన్స్ నేను వాళ్ళ నేమ్ పైన క్లిక్ చేసి చూస్తాననమాట. నాకు ఫస్ట్ టైమ్ అసలు ఓవర్‌వెల్మింగ్ సబ్స్క్రిప్షన్స్ అండి. చెప్తున్నా గదా! నేను సబ్స్క్రైబ్ అంటే నిన్న ఒక్క వీడియోకే నాకు 38 మెంబర్స్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు. అంటే ఇదేంటి మీరు మీకంత ఏదో ఇదనుకుంటున్నారేమో గానీ, అది నాకు చాలా ఎక్కువ మందనమాట. నాలాంటి చిన్న రివ్యూయర్స్‌కి. సో, అది నాకెంతో ఓవర్‌వెల్మింగ్‌గా అనిపించింది. అంటే ఎంతమంది సపోర్ట్ జేస్తున్నారా అన్నది. అక్కడ ఆమె ఒక ఆడమ్మాయి గురించి మాట్లాడింది తప్పా? రైటా? లేపోతే ఈ విశ్లేషణ గురించి కాదు. ఆమె ఎంత ఎదురుగుండా ఉన్న 'నాగార్జున' గారు గాని, 'బిగ్ బాస్‌కి' గాని ఎంత ఎదిరించి ఎలా నుంచుంది ఒక తన పాయింట్ మీద నుంచుందా అన్నది చూస్తున్నారు గానీ జనాలు, అక్కడ ఆమె ఏం మాట్లాడిందా అన్నది చూడట్లేదండి. వాళ్ళకి అది గూడా అర్థం కాలేదు. సో, ఫస్ట్ ఎవరొచ్చారు? భరణి. ఇంకా ఈయనసలు ఏమనుకుంటున్నాడో ఏంటో నాకర్థం గావట్లేదు. హౌస్‌లో ఇంక గొడవలవ్వవా? ఇంకో ఒపీనియనే ఉండదా అండి? సంజన, సంజన, సంజన అనే అంటారా? అసలాయనకి ఎందుకు అంతవరకు కలిసే ఉన్నారు. సరే నిన్నేదో వెన్నుపోటు నన్ను ఈ హౌస్‌లో ఎవరితోటి గొడవలవ్వలేదండి. సో, వెన్నుపోటేంటంటే తను నన్ను నామినేట్ చేసింది. తన వల్లే ఎళ్ళిపోయానని ఇప్పటికి అంత బుద్ధి గూడా రాలేదా అన్నట్టు అనిపించిందనమాట. బుద్ధి, బుర్ర లేదనే అనిపించింది. ఎందుకంటే వీళ్ళు నామినేట్ చేస్తే వెళ్ళిపోరు. వీళ్ళు చేసే బిహేవియర్‌కి ఓటింగ్ పడక వెళ్ళిపోతారు. అంత తెలుసో తెలీదో ఏంటో అర్థమే కాదనమాట. సో, అక్కడ ఆయన అయిపోయారు. తర్వాత ఎవరొచ్చారండి? నాకు తెలిసి 'ధీమాన్ పవన్' వచ్చినట్టున్నాడు. ప్రోమోలో చూసిన దాని ప్రకారం. సో, 'ధీమాన్ పవన్' సరే నిన్న సాక్రిఫైస్ లేకపోతే వీళ్ళు నలుగురిని నించోబెట్టిన వాళ్ళలో లేరు గానీ, బట్ డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్‌లీ తనకే కొద్దిగా తగిలింది కాబట్టి తను వేయకపోతే అది కొద్దిగా తప్పవ్వచ్చు. సో, తనకు ఆ హక్కుంది. ఎవరి మీద సంజన మీద అట్‌లీస్ట్ వేస్తే ఆ పర్టిక్యులర్ తను ఉండకూడదని చెప్పాడు అనుకోవడం బావుంది. నెక్స్ట్ తనూజ. ఈమె ఏం మాట్లాడుతుందో ఏంటో అర్థమే కాదనమాట. ఈమె ఏంటంటే ఈమెకి పగబట్టిన పాము కన్నా గూడా ఇదనమాట. అంటే ఈమె ఏంటి ఏం చెప్తోంది? ఆమెకి నచ్చకపోతే ఆమెకి ఇది చేస్తారు అని చెప్పంటున్నా. ఈమె ఏం చేసింది నిన్న? నిన్న ఆ టాస్క్‌లో ఈమెకి నచ్చకపోతే సంచాలకుడినే మార్చేయండి బిగ్ బాస్. ఏంటి నువ్వేమైనా పెద్దోడివి అనుకోని రెచ్చిపోతున్నావా? అని చెప్పి భరణి గారిని అనడం. అంటే భరణిని అనేసిందని గాదు. అసలు సందర్భం లేకుండా ఏదో మీరు గెలిచారని జెప్పి విర్రవీగుతున్నారా అన్నట్టుగా మాట్లాడడం. అది మీ ఎవరైనా ఏమన్నా అంటే తనూజ చేసిన దాంట్లో తప్పేంటంటే, తప్పున్నారా పక్కన పెట్టండి. ఆమె సంచాలకుగా తప్పు చేసింది దివ్య. సో, తినకి ఆ డెసిషన్ నచ్చలేదు. ఓకే అనుకోవచ్చు. బట్ డెసిషన్ అసలు చెప్పక ముందరే ఈమె గొడవ పెట్టిందేంటి? మీరేమనుకుంటున్నారు? మీరు పెద్దోళ్ళని జెప్పి ఏదో వాగుతారా? ఇది అని జెప్పంటే ఈమె వాగింది గదా! వాగుడు అనేది ఏమన్నా అంత పెద్ద భూతా? లేకపోతే ఏమన్నానా? మామూలుగా అంటాం అది. ఏంటమ్మా ఎందుకలా వాగుతున్నావు? నోరేసుకొని పడిపోతున్నావు అంటాం గదా! ఏంటి పిచ్చి పిచ్చిగా అంటారేంటి? పిచ్చి పిచ్చి ఏంటి? అని జెప్పి అసలు అలాంటి వ్యక్తి ఇప్పుడు ఈమె గురించి మాట్లాడుతున్నారు. ఈమెకు నచ్చకపోతే ఇదని జెప్పి. సో, అసలు ఏం మాట్లాడుతోందో ఏంటో గూడా అర్థం కాలేదండి తనూజ. సో, తనూజ ఎవరినైనా టార్గెట్టే జేస్తుంది. ఇక్కడ సరే ఇంకా ఓకే అనుకున్నాననమాట. ఓకే అంటే ఇంకేం జేస్తాంలే సరే ఎందుకంటే తనకి పవన్‌ను ఇంకా 'రీతూ చౌదరి' ఇష్టము. ఫ్రెండ్సో ఏదైతే అది ఇప్పుడు స్టాండ్ తీసేసుకుంటోంది తన విషయంలో ఫ్రెండ్‌షిప్ విషయంలో అనుకుందాం. సో, అది పక్కన పెడితే నెక్స్ట్ మన 'సుమన్ శెట్టి ప్రభంజనం' గారొచ్చేసారనమాట. అసలు ఆయనకి ఎందుకు ఉన్నారా అన్నది నాకు అస్సలు అర్థం కాదండి.
ఫస్ట్ టైం నాగార్జున గారు ఒక్క మంచి మాట, అది నాగార్జున అవ్వండి లేదంటే మైక్రోఫోన్‌లో నుంచి 'బిగ్ బాసే' చెప్పించాడా అనుకోండి. "నీకు ఇంకో పేరంటూ ఉండదేంటయ్యా, కంటెండర్ అయినా లేకపోతే ఏదైనా ఒక టాస్క్ ఇచ్చినా లేకపోతే ఫన్ టాస్క్‌లో గూడా ఎవరిని తీసేయాలి అంటే సంజన అంటావు. సపోర్ట్ ఉండకపోవడం ఏంటి? అసలు ఈయనకెందుకు సపోర్టు? ఏం ఆడతాడు ఈయన? ఈయనకి సపోర్ట్ ఏంటి? తనుజ నిన్న నేను డాగర్ ఎళ్లి ఎవరికి రితుకిస్తే తను సంజనని తీసేస్తుంది. నేనేమన్నా ఏంటది ఆహ్, ఇదేమన్నా చెప్పాలా? కమెంట్స్ ఏమైనా చెప్పాలా? లేకపోతే ఏదైనా చేయాలా? ఏం అక్కర్లేదు కదా! జస్ట్ డాగర్ ఇస్తే సరిపోతుంది. అంత ఇదిగా ఉన్నాడండి. నేను చెప్తున్నా గదా! ఫస్ట్ స్టార్టింగ్ వీక్స్ నుంచి ఒక 4, 5 వీక్స్ కంటిన్యూయస్‌గా చెప్తూనే ఉన్నా ఇది. ఆయన్ని జాకీ పెట్టి కావాలని లేపుతున్నారు. ఆయనకి అసలు పొటెన్షియల్ లేదు ఈ ఆటకి అన్నా గూడా ఎవ్వరు మనల్నే కమెంట్స్‌లో యేసుకున్న వాళ్ళున్నారు. సో, సరే అనుకున్నాను. బట్ ఫిఫ్త్, సిక్స్త్ వీక్ నుంచి నేనేమనుకున్నా అంటే సరే ఇంక మిగిలిన వాళ్ళు సేఫ్ గేమ్‌లతో పోలిస్తే ఈయనేదో కామ్‌గా ఉంటున్నాడు. ఈయన సేఫ్ గేమ్ ఈయన ఆడుకుంటూ వస్తున్నాడు కదా! అనుకున్నా గానీ, ఇది ఒక టార్గెట్, ఇదొక రకమైన టార్గెట్ అనమాట. ఏంటంటే నేను కామ్‌గా కూర్చుంటాను. నిన్ను తిడితే మాత్రం నేను పడిపోతాను. నా మీదకి వచ్చేస్తోందని చెప్పి అంటాను. ఏంటి ఒక్క మాట, తొక్కలో అంటే ఓ మాట, నువ్వు సిగరెట్లు దాచేస్తే ఓ మాట. ఏంటో అసలది టార్గెట్ గూడా కాదు. అసలు అటువంటి వ్యక్తి గురించి మాట్లాడుకోవడం గూడా వేస్ట్ అనమాట. నిజంగా ఆయన ఎందుకున్నాడో గూడా తెలీదు. అలాంటి వ్యక్తి వచ్చి మళ్ళీ సంజనానే పొడవడం. సరే సంజనాని ఇంకా డస్ట్‌బిన్‌లో ఏసి. ఇంక ఇదంతా ఒక ఎత్తయితే ఇమ్మాన్యుయల్ అండి. నేను పర్సనల్‌గా జెప్తున్నాను. ఇది నా స్టేట్‌మెంటో, ఒపీనియనో ఏదనుకుంటే అది. నాకు ఇమ్మాన్యుయల్ చాలా ఇష్టము. ఇమ్మాన్యుయల్ ఖచ్చితంగా టాప్ 5 కాదు. నేను విన్నర్ అవ్వాలని ఫస్ట్ నుంచి అనుకున్నాననమాట. ఒక తెలుగువాడిగా అంటే తెలుగు, కన్నడ ఇలా అని కాదనమాట. మనకి అతను ఎంత కష్టపడొచ్చాడు, ఏం జేశాడు ఇదంతా అని జెప్తున్నా గదా! ఇక్కడికొచ్చిన తర్వాత ఆయన సేఫ్ గేమ్‌ని నేను కొన్ని రోజులు ఆహ్, ఎగెయిన్స్ట్ ఎవరైనా చెప్తున్నా గూడా లేదు కొద్దిగా ట్రై చేస్తున్నాడు. ఆయనకి గొడవలు పడడం ఇష్టం లేదు అని చెప్పుకుంటూ వచ్చాను. చెప్పుకుంటూ వచ్చిన వ్యక్తిని ఈరోజు ఇంకో మెట్టు దిగాడు అని థంబ్‌నెయిల్‌లో ఎందుకు పెట్టాల్సొచ్చిందంటే, ఆయన ఎగెయిన్స్ట్ సంజన ఎళ్ళాడు అని కాదు. ఆయన చెప్పిన రీజన్ ఏంటి? ఆమె చెప్పినా వినట్లేదు. మంచి రీజను. నేనెంత చెప్పినా వినిపించుకోవట్లేదు అనడం కరెక్ట్. కానీ ఒక్కటి గుర్తుంచుకోవాల్సిందేంటంటే, వీళ్ళందరికన్నా గూడా ఎక్కువ శాతం ఎక్కువ ట్రావెల్ చేసి, ఎక్కువ మాటలు అంటే లైట్ నైట్ కూర్చొని వీళ్ళు మాట్లాడుకున్నది, ఆమె యొక్క పొటెన్షియల్ గాని, ఆమె యొక్క దాన్నేమంటారు డ్రీమ్ ఏంటి గాని, లేకపోతే ఆమె ఏం చేయడానికైనా రెడీగా ఉండే వ్యక్తి టాప్ 5కి ఏ విధంగా అంటే ఆమెది గేమ్ ప్లే అవ్వనివ్వండి, లేకపోతే ఆమె సింపతి అవనివ్వండి, ఏదో ఆమె ఆట ఆడుతున్నది పక్కన పెడితే, ఆమె గురించి అర్థం చేసుకునే శక్తి ఈయనకొక్కడికే ఉంది. ఇమ్మాన్యుయల్ మీ అమ్మకి చెప్పు ఎలా మాట్లాడాలి, ఇమ్మాన్యుయల్ నువ్వు తనకి ఒకసారి బుజ్జగించు ఎలా చెప్పాలో, ఇవన్నీ చెప్పుకునే వ్యక్తి వీళ్ళందరూ అనుకునే వ్యక్తి. అలాంటిది ఈరోజు ఆమె ఇంటికి పనికిరారు, ఇలాగా ఎవరి మాట వినిపించుకోకపోతే ఇదని చెప్పడం ఏంటా అన్నది నాకసలు అది చూడంగానే అది ఏదైనా అవ్వనివ్వండి. అంటే ఎందుకు అలా అనుకుంటావు, తను బాధపడ్డాడు కదా! అంటే బాధేం లేదండి ఆయనకి. అందులో బాధేముంది? ఈమె వల్ల ఆయనకేం బాధొచ్చిందో నాకైతే అర్థం కావట్ల. అటు సైడ్ 'రీతూ చౌదరి' గురించి చెప్పారు. వాళ్ళ అమ్మగారే వచ్చి చెప్పారు. ఈయనే అన్నాడు, "నువ్వు ఇలాంటి బిహేవియర్ చేస్తున్నావని." అది ఫన్ అవ్వనివ్వండి, లేదంటే యాంగ్రీ అవ్వనివ్వండి, ఏదైనా అవ్వనివ్వండి. ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క ఎమోషన్. అలాంటిది ఈమె చెప్పుకొచ్చింది. సరే అది 'రీతూ చౌదరి' గొడవ ఇష్యూ పక్కన పెడితే, అసలు ఈయనే అర్థం చేసుకోకపోతే అంత దగ్గరగా ట్రావెల్ చేసిన వ్యక్తి మిగిలిన వాళ్ళు ఏం అర్థం చేసుకుంటారు? అంతే నిన్న 'రీతూ నన్ను వెన్నుపోటు పొడిచింది' అని చెప్పి రాసేసింది గదా! అదేదో ఆ ఇష్యూ తోటి నేను తప్పుగా అనుకుంటున్నది నన్ను. సో, ఇలాంటి వ్యక్తులు ఉండడం కన్నా మిగతా వాళ్ళైతే బెస్ట్ అన్నది చెప్తే సరిపోయేదానికి ఏదేదో అసలు సంజన మీద చెప్పడం అనేది నాకైతే అసలు పర్సనల్‌గా నచ్చలేదండి. అందులో ఇలాంటి టైం అప్పుడు. నిన్న అంత ఇష్యూ జరిగింది. నిన్నంటే వాళ్ళకి జస్ట్ ఒక 4, 5 అవర్స్ ముందరే జరిగింది. అలాంటిది ఇప్పుడు మళ్ళీ అదే తీసుకొనొచ్చి తినెళ్ళిపోవాలి అనడం అన్నది ఎంత నీచంగా అనిపించిందనమాట. ఇంక మీరు ఏదన్నా అంటే ఇంత పర్సనల్ కమెంట్స్ కింద అనుకోండి.
బుర్ర, బుద్ధి లేదు వీళ్ళకి ఎవ్వరికీ కూడా అన్నట్టుగా అనిపించింది. ఇంక నెక్స్ట్ చెప్పాను కదా! రీతూ చౌదరి మిగులుతుంది. రీతూ చౌదరి కూడా ఆవకాయ వేసి ఉంటుందనమాట. సో, ఇలాగ వీళ్ళు చేసిన దానికి నాకైతే ఇదే అనిపించిందనమాట. ఏంటి మాట్లాడుతున్నారు? ఏం చేస్తున్నారు? వీళ్ళ బిహేవియర్ ఏంటి? అన్నట్టుగా అనిపించింది. పక్కా టాప్ 5కి దూసుకుపోతుందండి. అసలు ఈ వీక్ ఖచ్చితంగా సేఫ్. అది నో డౌట్. ఎందుకంటే అంటే సింపతి వచ్చేస్తుందని కాదు. అంత ధీటుగా నిలబడిన ఆవిడకి గూడా సపోర్ట్ చేయకపోతే ఇంకేముంటుందండి? ఖచ్చితంగా మీకు ఈ విషయాల్లో నచ్చినట్టయితే గనక దయచేసి ఆమెకి సపోర్ట్ చేస్తున్నాను, లేకపోతే ఆమె గురించి ప్రచారం చేస్తున్నానని కాదండి. ఈ విషయంలో ఈ పర్టిక్యులర్ వీక్‌లో ఖచ్చితంగా ఓటైతే వెయ్యండి. మిగిలిన పీఆర్‌లు ఇవన్నీ పక్కన పెట్టండి. యాస్ ఎ న్యూట్రల్ ఆడియన్ మీకు నచ్చిందా లేదా? అంటే అంత ధీటుగా 'బిగ్ బాస్‌కి' 'నాగార్జునకి' ఎదురు నిలిచిన ఆమె సాలిడ్ లేడీ, ఒక ఐరన్ లేడీలా అనిపించింది. అలాంటి వాళ్ళని ఎంకరేజ్ ఖచ్చితంగా చేయాలి. అంతేగాని ఏదో ఒక ఎమోషన్ అయిపోయి ఏడ్చేసి నిజంగానే ముద్దు ముద్దు మాటలు చెప్పినట్టుగా ఇలాంటి వాళ్ళకి కాదండి. లేకపోతే సేఫ్‌గా వాళ్ళంటే మంచోళ్ళు, వీళ్ళంటే ఇది అన్నట్టు సేఫ్‌గా ఎళ్ళేవాళ్ళు, భరణి లాంటి వాళ్ళు, ఇమాన్యుయల్ లాంటి వాళ్ళుకి వెయ్యకండి దయచేసి. ఈ వీక్ నేను చెప్తున్నా. తర్వాత మీ ఇష్టము అదేదన్నా అయితే అది విషయం గాని. బట్ ఈ వీక్ అయితే నా పర్సనల్ ఒపీనియన్ ఖచ్చితంగా సంజన గారికి వెయ్యాలి. అంత ధీటుగా నిలబడిన వ్యక్తికి. సో, ఇదండి నా ఒపీనియన్. మీకు గనక నా ఒపీనియన్ నచ్చితేనే లైక్ చేయండి. నచ్చకపోతే ఓకే. డిస్‌లైక్ చేసి కామెంట్ అయితే చేయండి. ఎందుకు నచ్చలేదు ఏంటి అన్నది. ఇంక మీరు ఫ్యాను ఇదని నేను చెప్పట్లేదండి. యాస్ ఎ న్యూట్రల్ ఆడియన్స్ ఆలోచించండి. ఎవరు ఎంత ఆడినా కూడా ఈ పర్టిక్యులర్ డే, ఈ పర్టిక్యులర్ వీక్‌లో వీళ్ళు ఆడిన విధానాన్ని బట్టి మీరు ఒక నిర్ణయం అయితే తీసుకోండి. టాప్ 5కెళ్తారా? దాని తర్వాత టాప్ 1 విన్నర్, రన్నర్ అన్నది మీ అభిమానానికి నేను వదిలేస్తాను గానీ, ఈ ఒక్క విషయంలో ఆలోచించండి అని జెప్తున్నా. అది మీ ఇష్టము. ఇంక మీరు ఏదైతే చేయాలనుకుంటే అది చేయండి. మళ్ళీ యాక్చువల్ ఎపిసోడ్ వీడియోతో మీ ముందరకొస్తా. అంతవరకు బాయ్ అండి.